హాయ్ అండి. థిక్ గ్రేవీతో ఉండే ఈ చేపల పులుసు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూపిస్తానండి. ఇప్పుడు చేపలు తినాలంటున్నారు కాబట్టి ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉండిద్దండి. ఒకసారి ట్రై చేయండి నా స్టైల్‌లో. వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజైతే మా వారైతే చేపలు తీసుకొచ్చారు. ఇంకా చేపల పులుసు చేయాలని నేను పెందలాడే పూజ అది చేసేసుకొని ముక్కలైతే మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నానండి. ఈ ముక్కల్లో కొన్ని తల ముక్కలు, కొన్ని ముక్కలనేది తీసి పక్కన పెట్టేసి మధ్య మధ్యలో ఉండే ముక్కలన్నీ ఫ్రై చేసుకొని మిగిలినవన్నిటిని పులుసైతే ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తానండి. ఈ చేపల పులుసు అయితే నాన్ వెజ్‌లో అన్నిటిలో చేపల పులుసు కూడా చాలా టేస్టీగా అయితే ఉండిద్దండి. దీనిలో గ్రేవీ కోసం అయితే కొన్ని వేసుకుంటే ఇంకా చాలా బావుండిద్దండి. నేనైతే గ్రేవీ కోసం ఉల్లిపాయి, టమాటా, కొన్ని గసగసాలు వేసేసుకొని బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేసుకున్నానండి. ఇవన్నిటిని బాగా మిక్సీలో వేసేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అంటే మీకు అల్లం వెల్లుల్లి ఉంటే అవి ముక్కలు కూడా అంతా వేగిపోయినాక అవి కూడా వేసేసుకొని మనం మిక్సీలో వేసేసుకోవచ్చు. 2 సార్లు వేసుకునే పని లేకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఓకే. లేకపోతే ఇప్పుడు దీనిలోనే వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చండి. కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు నేను కొన్ని ముక్కలైతే తీసేసుకున్నానండి. అవి కొంచెం మధ్యలో ముక్కలు కండగా ఉంటాయి కాబట్టి వాటిని నేను ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. మిగిలిన పైన తల కింద భాగం అంతా నేను పులుసైతే పెట్టేసుకుంటున్నానండి. మా అంటే ఫ్రైకి మంచి ఎక్కువ ముళ్ళున్నట్టు ఉంటే కొంచెం బాగోదు. మధ్య కండగా ఉన్నయయితే మనకి ఫ్రైకి బావుంటాయని కొన్ని ముక్కలు తీసేసుకొని మిగిలిన వాటిలోనైతే నేను కర్రీ అయితే చేసేసుకుంటున్నాను. నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందండి. అది కొంచెం ఫ్రైలోకి, కొంచెం కర్రీలోకి తీసుకున్నానండి. ఆ చేపలు ఒకే చేప తీసుకున్నప్పుడు మనకి 1 కేజీ, 2 కేజీల చేప ఒకేసారి వచ్చేస్తదండి. అన్నీ క్లీన్ చేయించుకున్నప్పుడు. మనకు అంతే వచ్చేస్తది కాబట్టి అంతే తీసుకొస్తారు. ఇక వాళ్ళు క్లీన్ అది చేసేసారు. నేను పైన కొంచెం ఉప్పు, పసుపు వేసేసి బాగా క్లీనింగ్ అయితే చేసేసుకున్నానండి. 2, 3 సార్లు కడుక్కుంటే. ఇంక మాకైతే చేసేసి ఇచ్చారు కాబట్టి పైన కడుక్కుంటే సరిపోయేది. ఇప్పుడు నేను ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా మెత్తగా, బాగా క్రీమ్‌గా అయిపోయిందండి. అలా చేసేసుకుంటే మనకి గ్రేవీ కూడా బాగా క్రీమీగా వచ్చేస్తదండి. ఇందులోకి నేను ఇప్పుడైతే పులుసుల్లోకి ఎప్పుడైనా మెంతిపిండి కలుపుకుంటే కొంచెం బావుండిద్దండి. అందుకని నేను ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్‌లోకి నేను మెంతిపిండి అయితే కొంచెం వేసేసుకున్నా. నా దగ్గర మెంతిపిండి ఎప్పుడు ఉండిద్ది. అదైతే వేసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. నాకు అయితే గరం మసాలా అయితే నేను ఎప్పుడు కొట్టి పెట్టేసుకుంటానండి. అంటే ధనియాలు, చెక్క, లవంగింజలు, మిరియాలు అన్నీ వేసేసి అదైతే ఉంది. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంక వేరేగా స్పెషల్‌గా నేనేమి పెట్టుకోలేదు. ఇప్పుడు బాండీలోనైతే కళాయిలో కొంచెం అంటే చేపల పులుసు కొంచెం ఎక్కువే పట్టిద్దండి. వాసన అయ్యి ఉంటాయి కాబట్టి ఇది నేను పల్లీల నూనె తీసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం వేయించి ఇప్పుడు నేను తీసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అనేది కూడా వేసేసి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వేసేసి కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన దాకా మనము వేయించుకున్నాక కొంచెం కల్లుప్పు, కారం, గరం మసాలా, చింతపండు పులుసు పోసుకొని ముందైతే కొంచెం పులుసు ఎక్కువగానే పోసుకోవాలండి. అంటే మరీ ఎక్కువగా కాకుండా ముప్పావంత అయితే ముక్క మునిగేటట్టు మనకు అర్థమైపోయిద్ది. అట్లా అయితే పోసేసుకోవాలి. ఎప్పుడైనా పులుసులు కొంచెం ఉడకాలండి. ఉడికితేనే ఆ టేస్ట్ అనేది వచ్చిద్ది. కొంచెం చేప కొంచెం తక్కువే ఉడికిద్ది కదా అని చెప్పి పులుసు కూడా కొంచెం తక్కువే ఉడికితే బాగోదండి. 2 రోజులు నిల్వ ఉన్నా కూడా మనకి పులుసు అనేది పాడవకుండా కూడా ఉండిద్ది. పులుసు కూడా కొంచెం సేపు ఉడికిద్ది అనమాట. ఇప్పుడు అన్నీ వేసేసుకొని నేనైతే కొంచెం సేపు అయితే వేయించుకుంటున్నాను. వేయించుకున్నాక ఇప్పుడు ఉప్పు, కారం అది వేసేసుకున్నాం కాబట్టి గరం మసాలా అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చింతపండు పులుసు కూడా మొత్తం చింతపండు పులుసు కూడా పోసేసుకోవాలండి. ఈ పులుసులో కొంచెం ఉప్పు, కారం అనేది కొంచెం పట్టిద్దండి. చేపల పులుసులో కూడా మరీ పులుపు ఉండిద్ది కాబట్టి కొంచెం కారం డోసు వేస్తేనే బాగుండిద్ది. మరి చప్పగానైతే మా ఇంట్లోనైతే కొంచెం కారం తక్కువ అయితే తినరండి. మాకు కొంచెం కారంగానే తింటారు. ఇక చింతపండు పులుసు కూడా నేను అప్పుడు నేనైతే పులుసు విడిగా తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోలేదండి. అప్పటికప్పుడే పులుసు పిండేసుకొని పోసేసుకుంటున్నాను. ఇక పులుసు బాగా ఉడికిన కాసిన నీళ్ళు అయితే పులుసు అంతా పిండేసుకున్నాక
కొన్ని అయితే నీళ్ళైతే పోసేసుకోవాలి. ఇదే ప్రాసెస్ కాకుండా చేపల పులుసుకి అన్నీ కలిపేసుకొని ఒకేసారి పులుసులోకి ముక్కలు అన్నీ వేసేసుకొని మా బామ్మ చెప్పిందండి నాకు. పులుసులో అన్ని ముక్కలు వేసేసుకొని కొంతసేపు ఉడకనిస్తారండి. అట్లా ఉడకనిస్తే ఒక్కోసారి ముక్క అనేది కొంచెం ఎక్కువసేపు ఉడకనిస్తే కొంచెం తక్కువసేపు ఉడకనివ్వాలి. అట్లా అని పులుసు అంతా దగ్గరికి రావాలనుకున్నప్పుడు ముక్క చెదిరిపోయిద్ది. అట్లా బాగా పెద్ద కళాయిలు తీసుకొని పెద్దది చేపలు వండే డేసా అయితే తీసుకొని అట్లా ఏది వండుకుంటే బాగుండిద్ది. ఇప్పుడు అసలు మట్టి పాత్రలో చేయాలండి. మట్టి పాత్రలు లేవు. ఇప్పుడు తెల్ల పాత్రలోనైతే తెల్ల గిన్నెలు అయితే అసలు వండకూడదు అంటున్నారు కాబట్టి ఈ స్టీల్ వాటిల్లో ఇది తీసుకున్నదైతే కొంచెం 2 కిలోల వరకు ఇట్లా కిలోన్నర వరకు అయితే వండుకోవచ్చండి. ఇక ఇప్పుడు నా దగ్గర మట్టి పాత్రలు అనేది లేవు. దీనిలోనైతే వండుతున్నాను. దీనిలో పెట్టినా కూడా మనకు పులుపు ఏమీ ఇబ్బంది కాదండి. కొంచెం నాకు ఉప్పు సరిపోనట్టుంటే ఉప్పు, కారం మళ్ళీ నీళ్ళు పోసుకున్నాక కొంచెం చూసుకోవాలండి. మనం ఫస్టే చూసుకొని వేసుకోవాలి. మధ్యలో వేస్తూ ఉంటే బాగోదు. కొంచెం నేను ముప్పావంత అయితే నీళ్ళు పోసానండి. అంతలో ఆ పులుసు అనేది ఉడుకుతూ ఉండిద్ది. ఇంతలోనే నేను తీసుకున్న చేపలకి కొన్ని ముక్కలు ఫ్రై చేద్దాం అనుకున్నా కదండి. ఆ ముక్కలకు కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం కలిపి మ్యాగ్నేషన్ లాగా చేసి కొంచెం పక్కనైతే పెట్టేసుకున్నానండి. కొంచెం ముక్కలకు కూడా బాగా పట్టిద్ది కదా అని చెప్పి వీటినైతే నేను కొన్ని ముక్కలు తీసి ఫ్రై చేస్తున్నానండి. ఒకేసారి చేపలు తీసుకున్నప్పుడు కొన్ని ముక్కలు ఇట్లా ఫ్రై చేసుకుంటే 2 రకాలుగా ఉంటాయి. కొంచెం పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఫ్రై కూడా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని కలుపుకొని వీటిని బాగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. అన్నిటికీ రాసేసి అప్పుడు మనకు కొంచెం పట్టేసి తొందరగా అనేది మనకి వేగుతాయి. చేప తొందరగా వేగిద్దండి. ఉడకటం కూడా మనకి అంత ఎక్కువసేపు ఏమి ఉడకదు. కాకపోతే కలపకూడదు అంటారు. ఫ్రైని మాత్రం కలుపుకోవచ్చు కానీ పులుసునైతే పద్దాకలు గంటి పెట్టి తిప్పకూడదు. పక్క నుంచి సైడ్ నుంచి ఇట్లా అనుకుంటే మనకు సరిపోయిద్ది. పద్దాకలు చదివితే ముక్క అంతా విరిగిపోయి మనకి ముళ్ళు అనేది కర్రీ నిండా అయిపోయి మనకు ముళ్ళు గుచ్చుకుంటాయి. అలా కాదు. ఇది మా వారు తీసుకొచ్చిన ఈ చేపలో కూడా పెద్దగా ముళ్ళు ఏమి లేవండి. చాలా బాగుంది ఈ ఫిష్ కూడా. బాగా కండగా కూడా ఉంది. ఇక బాయిల్ నాకు పక్కన పెట్టేసుకున్నాక ఇక నాకు పులుసు అనేది బాయిల్ అవుతుందండి. ఇప్పుడు బాయిల్ అయ్యి కొంచెం థిక్ గ్రేవీ వచ్చి కొంచెం తగ్గిందండి గ్రేవీ అనేది. ఇప్పుడు ఫిష్ వేసి కొంచెం చేపల ముక్కలు అనేవి వేసేసి నేను ఆల్రెడీ ఉప్పు వేసి కడుక్కున్నాం కాబట్టి కొంచెం ఉప్పు అనేది పట్టిద్దండి చేపలకు కూడా. అందుకని చూసి వేసుకోవాలి. ఈ ముక్కలు అయితే వేసేసుకొని నేను అయితే బాగా కలుపుకుండా గెంటితో సైడ్ నుంచి అట్లా పక్కకు జరుపుకుంటే మనకి ముక్కలు ఉడికినప్పుడు కూడా చెదిరిపోకుండా ఉంటాయి. నాకు ఈ గ్రేవీ కొంచెం మరీ పులుసుగా ఉంటే కూడా బాగోదండి. చేపల పులుసు కొంచెం దగ్గరగా రావాలి కాబట్టి నాకైతే కొంచెం ఉడికింది. ఇంకొంచెం సేపు ఆయిల్ బయటకు తేలితే సరిపోయిద్ది. ఇంకొంచెం సేపు ఉడికితే సరిపోయిద్ది. మళ్ళీ ఉప్పు అది చూసేసుకున్నాను. ఉప్పు ఏదన్నా సరిపోకపోతే మనం వేసుకోవచ్చు. మళ్ళీ నాకైతే బాగోదు కాబట్టి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకా ఆయిల్ కొంచెం సేపు అయితే గ్రేవీ థిక్గా అయిపోయి ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చిందండి. కొంతసేపు అయితే ఉంచుకున్నాను. నాకైతే గ్రేవీ ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఇక గ్రేవీ కూడా కొంచెం తిక్కుగా ఉంది. అంటే మరీ తిక్కుగా ఉండకూడదు, మరీ పలసగా ఉండకూడదు. మీడియంగా మనకు గెంటితో పోసుకునేటట్టు పులుసుగా ఉండాలండి. అలా ఉండాలి. నాకైతే కరెక్ట్గా ఆయిల్ అంతా పైకి వచ్చేసి కరెక్ట్గా గ్రేవీ లెక్క మారిపోయిందండి. ఈ గ్రేవీలో ఇట్లా అయితే ఉంటుందండి. నేను టేస్ట్ అయితే చూసాను, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టేసుకొని నేను ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఇక ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇక ఈ ముక్కలన్నిటిని వేసుకొని ఆల్రెడీ ముక్కల్లో మనం కొంచెం నూనె వేసాం కాబట్టి కొంచెం నూనెతోనైనా మనకి ఫ్రై అయిపోతాయండి. మరి కొంచెం అంటే మరి కొంచెం వేయకూడదు. కొంచెం ముక్కకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుండుద్ది. అది తక్కువ వేసుకోకుండా మోయినగా వేసేసుకొని ఇక మనం ఫ్రై అనేది చేసేసుకోవాలి. ఈ ఫ్రైలో అంటే మనకు ఉప్పు కారం అనేది ఒకేసారి వేసేసుకోవాలండి. మళ్ళీ పైనుంచి వేస్తే బాగోదు. గరం మసాలా అయినా ఏదైనా సరే ఇక పైనుంచి కొంచెం లైట్గా చల్లుకోవచ్చు. అయితే నేనైతే ముందైతే ఒక సైడు వేసేసాను కాబట్టి ఇక ఒక సైడ్ వేగినాక మళ్ళీ రెండో సైడ్ తిప్పుకొని రెండో సైడ్ కూడా మంచిగా ఫ్రై అయితే చేసేసుకున్నానండి.
ఇక బాగా మాకైతే ఫ్రై అయితే అయిపోయినాయి. ఇది తొందరగా ఫ్రై అయిద్దండి ఫిష్ అనేది. అంటే కర్రీ కంటే ఇట్లా ఫ్రై అనేది తొందరగా అయిపోయిద్ది. మొత్తం అయిపోయినాక కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే అయిపోయిద్దండి. ఇంతేనండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నా స్టైల్‌లో. ఈ చేపల పులుసు ఇది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. రైస్‌లోకైనా దేనిలోకైనా పులుసు బాగానే ఉండిద్ది. ఫ్రై కూడా నిమ్మకాయ పిండుకొని తినేసేయచ్చండి. థ్యాంక్ యూ అండి.